జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. భారతీయ జనతా పార్టీ, అందులో తెలంగాణ భారతీయ జనతా పార్టీ. నవ్వెందుకు వస్తుందని అంటే, మనకు ఒక గట్టి నమ్మకం ఉండే భారతీయ జనతా పార్టీ అట్లీస్ట్ ఉన్న రాజకీయ పార్టీలల్లో కొంచెం జర సెన్సబుల్ రబయ్య అని చెప్పి ఉండే. గిరీష్ అంటే ఇప్పుడు నువ్వు సెన్సబుల్ కాదని అంటున్నావు అని అంటే ఐటమ్ గిరి ఎక్కువైపోయింది, సీరియస్గా ఎక్కువైపోయింది. అది కేంద్రంలోనైనా ఇక్కడ రాష్ట్రంలోనైనా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపిస్తలేదు వేరే పార్టీల వాళ్ళతో కూడా. ఆడ కొంచెం ఎక్కువ ఉంటుంది, గిడ జర తక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా మించిపోయేటట్టున్నారు వాళ్ళని మించి. అసలు ఏం జరిగింది గిరీష్ అని చెప్పి మనం పోతే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు నితిన్ నవీన్ గారిని అపాయింట్మెంట్ అడిగారట కొంతమంది ఎంపీలు, అందరు ఎంపీలు ఇన్ఫ్యాక్ట్. అడిగితే కరెక్ట్గా మాట్లాడాలంటే 6 ఎంపీలు అడిగారట. 6 ఎంపీలు నితిన్ నవీన్ గారికి నాకు అపాయింట్మెంట్ కావాలి సార్ అని చెప్పి అడిగితే, నేను అట్లా అపాయింట్మెంట్ మీ అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా, నేను మాట్లాడతా అని చెప్పి చెప్పిండట. చెప్పి ఒక కీలక నాయకుడికి ఫోన్ చేసిండట నితిన్ నవీన్ గారు. ఫోన్ చేసి మరీ చెప్పిండట, మీ వల్ల పంచాయతీలు పెద్దగా అవుతున్నాయి, సో కొంచెం మీ వైఖరి మారాలా, మీ నడవడి మారాలా, తాలూకా లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా మీ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైతున్నది. సో జర దయచేసి ఇన్క్లూజివ్ అప్రోచ్లో మీరు పనిచేయాలా, పార్టీ కోసం పనిచేయాలా, ఇండివిజువల్ సెంచరీలు కొట్టే కంటే ముందు టీం గెలుస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలా అని చెప్పి చిన్న సూచన ఇచ్చిండట. సూచన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే ఆలోచన మీ అందరికి వస్తుందని నాకు తెలుసు. భారతీయ జనతా పార్టీలో 3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. కొంచెం జర బట్టబయలు చేసుకుందాం. 3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. 2 వ్యక్తులు మధ్య ఒక ఫ్యాక్షన్ ఉన్నది. అలాంటి టీం ఏ అనుకుందాం. పేరు ఎందుకు చెప్తలేవు కదా గిరీష్ అన్న అంటే ఇంకా మసాలా ఏముంటుంది ఇలా పేరు చెప్తే. ఇంకొక ఫ్యాక్షన్లో 2 ఎంపీలు ఉన్నారు. టీం ఏలో కూడా 2 ఎంపీలే, టీం బిలో కూడా 2 ఎంపీలే, టీం సిలా ఒక ఎంపీ, ఇంకొక ఉన్నమాట చెప్పాలనంటే పదవి లేకుండా, అదే అంటారు కదా ఏం లేని ఇస్తారాక ఎగిరిగిరి పడుతుంది అని అన్నట్టు, అట్లాంటి కొంతమంది వ్యక్తులు. ఈ 3 ఫ్యాక్షన్లను కలపాలని అంటే అందరు టీం మీటింగే కావాలి కదా ఆబ్వియస్గా. సో నితిన్ నవీన్ గారు తీసుకొచ్చిన ఆలోచన మంచిది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నితిన్ నవీన్ గారికి ఫీడింగ్ ఇచ్చిందే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. ఆబ్వియస్గా కదా, నితిన్ నవీన్ గారికి అయితే కలవడదు కదా. ఫీడింగ్ మొత్తం ఇచ్చిందే ఈ 3 ఫ్యాక్షన్ల గురించి రామచంద్రరావు గారు. ఇప్పుడు దురదృష్టమైన ఘటన ఏందనంటే, మనం జనరల్గా చూస్తున్నాం, వాళ్ళు కలిసిపోయారు, వీళ్ళు కలిసిపోయారు, అందరు భోజనాలు చేసిరు, ఎక్సెట్రా ఎక్సెట్రా. శుభ పరిణామం. కార్యకర్తలకు ఫ్యాక్షన్లు దూరం అవుతున్నాయి, ఫ్రిక్షన్లు తక్కువ అవుతున్నాయి, మళ్ళా పార్టీ దూకుడు పెంచుతుందేమో అని ఆలోచిస్తున్న తరుణంలో ప్రముఖ ఛానళ్లలో ఒక న్యూస్ వస్తుంది. ఏ న్యూస్ వస్తుంది? తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు అని చెప్పి తమ్నేల్ పెట్టొస్తుంది. మళ్ళీ బండి సంజయ్ గారికే తెలంగాణ బీజేపీ పగ్గాలు అని చెప్పి ఒక ఛానల్ వస్తుంది. నేనైతే ఇది మార్ఫింగ్ చేయలే కదా, యాజ్ ఇట్ ఈస్గా పెట్టిన విత్ లింక్స్తో సహా ఉన్నది నా దగ్గర. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏందనంటే, నేను ఇలా అడుగుతున్నా, తెలంగాణ భారతీయ జనతా పార్టీల అధ్యక్షుడు ఉన్నాక మధ్యంతరంగా అధ్యక్షుడిని పెట్టే ఆలోచన ఆనవాయితీ ఉందా? నాకు తెలిసైతే లేదు. లేకపోతే ఇట్లాంటి కథనాలు రాసినప్పుడు అట్లీస్ట్ బండి సంజయ్ గారు అన్న వచ్చి దీన్ని ఖండిస్తే కరెక్ట్ ఉంటుందా లేదా? ఖండించిర్రా? లేదు. మళ్ళీ ఖండించకుండా ఇట్లాంటి కథనాలు సోషల్ మీడియాలో మార్కెట్లో ఫీడింగ్ ఇస్తూ ఉంటే అధ్యక్షుల వారిని అవమానించినట్ట కాదా? పార్టీ డిసిప్లినరీ కమిటీ మళ్ళీ ఏం చేస్తున్నది దీని మీద? కార్యకర్తలు చేస్తే సస్పెండ్ చేస్తానని అంటారు. రామచంద్రరావు గారిని డైరెక్ట్గా అవమానిస్తున్నట్ట కాదా? ఇలా లోపల అట్లీస్ట్ తమ్నేలే కాంట్రవర్సీ ఉందా, లోపల ఏముందా అని చెప్తే నల్లేరు మీద నడకలు, నత్త మీద నడకలు ఏమేమో అనుకుంటే ఇట్లా సామెతలు చెప్పుకుంటా కొన్ని ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. ఇది హ్యూమిలియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, పార్టీ యొక్క ఆలోచనని, పార్టీ యొక్క నడవడిని. అక్కడనేమో మీటింగ్లలో ఒక మంచి పరిణామం కనిపిస్తున్నది, బట్ అది మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడనో అక్కడ ఫిల్టర్లా చోక్ అయి కూర్చొని ఉన్నది కంప్లీట్గా. ఐ మీన్ ద డిస్కషన్ అక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏమవుతున్నది అని అనేది ఇక్కడికి ఏం పొంతన లేదు ఇక. ఆబ్వియస్గా ఫ్యాక్షన్స్ ఇంకా అయితేనే ఉన్నాయి. ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నాక నేను అధ్యక్షుడిని అవుతున్నా అని చెప్పి ఇట్లాంటి కథనాలు వస్తున్నప్పుడు పెద్ద మనిషి ఖండించినప్పుడు ఆబ్వియస్గా ఇది వేరేకి దారి తీస్తుందా తీయదా? అండ్ మోర్ ఓవర్ ఇది అవమానం, రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇది అవమానం. అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. కరెక్టే, ఆయన టర్మ్ అయిపోయింది, అధిష్టానం అనౌన్స్ చేసింది, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయినా నేను ఒక విషయం అడుగుతున్నా, ఒక మాట. ఈ ఛానల్ డిసైడ్ చేస్తే 20 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఒక మాట అడుగుతున్నా, అది కూడా అధ్యక్ష పదవిని. ఇవి చెప్పినంత మాత్రాన నిజమైతే హైదరాబాద్? ఇప్పుడు నేను చెప్తా కొన్ని విషయాలు, అవి నిజమైతాయా? అంటే గడివి కనుక కూర్చొని ఉన్నారా ఢిల్లీలో అందరూ? ఒక మాట అడుగుతున్నా. అట్లా దగ్గర 20 రాష్ట్రాలల్లో ప్రభుత్వాలు ఫామ్ చేసి నడుపుతున్నారు అని అంటే పోరగల్ల మజాక. ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? ఎందుకంత ఒబ్సెషన్? అధ్యక్షుడు అయిపోవాలి, అధ్యక్షుడు అయిపోవాలి, అధ్యక్షుడు అయిపోవాలని ఎందుకంత ఒబ్సెషన్? ఏమున్నదా పదవిలా?
మేము కార్యకర్తల పార్టీలము, మేము ప్రజాసేవకే ఉన్నాము, దేశం కోసం ధర్మం కోసం అని అనే పార్టీ గ్రౌండ్లో పనిచేయాల్సిందే కదా. ఇన్ఫ్యాక్ట్ నా దృష్టిలో అత్యంత ఓపికతో పార్టీని ముంగటికి తీసుకుపోయే దాంట్లల్లా ఎక్కువ మార్కులు ఎవరికి వేస్తావు గిరీష్ ఇప్పటి దాంట్లల్లా అని అంటే నేను రామచంద్రరావు గారికి కొన్ని మార్కులు ఎక్కువనే వేస్తాను. ఎందుకు చెప్పాలా, పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అగో అధికారం, ఇగో అధికారం, అదిగో అధికారం అని చెప్పి మాట్లాడుకుంటా అధికారం దూరం మాట అడుగు కూడా వేయలేకపోయింది అధికారం పైపు. కరెక్టా కాదా ఇది? అట్లీస్ట్ ఆయన ఇది ఉన్నది ఉన్నట్టు ఈ ఫ్యాక్షన్ గొడవలు మొత్తం ఖతం చేసి ఫస్ట్ అందరిని కలుపుకొని తర్వాత దున్నుదాం. లేట్ అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, లేట్ అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే మన పేరు ముంగట లేట్ అని రాస్తేనే ప్రాబ్లం. ఇది ఫ్యాక్టు. ఆయన కలుపుకొని పోయి మొత్తం ఫ్యాక్షన్స్ని ఖతం చేస్తున్నాడు రామచంద్రరావు గారు. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఛానళ్ళల్లో మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేయడం అనేది మళ్ళీ పార్టీ డిసిప్లినరీ కమిటీ ఏం గడ్డి వీక్తున్నది అని చెప్తున్నా. ఒకసారి మనం ఆలోచిద్దాం కదా. తప్పే ఎవరికైనా ఉంటుంది కదా. సరే ఆయన తర్వాత ఈయన వస్తాడు అని అంటే కూడా అది వేరే విషయం. దూకుడు మళ్ళీ దూకుడు ఏడుదాకా పోయింది, ఎందుకు పోలే? దూకుడు కొంచెం దగ్గరికి ఎందుకు ఆగిపోయింది వెనకటికి కూడా? కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం అనుకో దూకుడు అనని, దుమ్ము దులిపే డేటా మన దగ్గర ఏం లేదు. దుబ్బాకాల రఘునందన్ రావు గారి చరిష్మాతో లేచిన ఆ దూకుడు ఎందుకు కన్వర్ట్ కాలేకపోయింది మునుగోడు రాజగోపాల్ రెడ్డి దగ్గర? రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు భారతీయ జనతా పార్టీకి ఒక మలుపు కాకపోతుండేనా? ఫ్యాక్ట్ అడుగుతున్నా. అండ్ హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ లీడర్ నల్గొండకు. ఇలా కాంగ్రెస్కి ఎంత పెద్దగా ఓటు బ్యాంక్ అయింది నల్గొండ కాంగ్రెస్కి. ఫ్యాక్ట్ కొన్ని మాట్లాడుకుందాం. ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తున్నా, డంకేపే చోటు నేను చెప్తున్నా. నాకు తెలిసిన సూత్రాలు చాలా తెలుస్తాయి, చిత్రగుప్తులం కదా. బట్ ఎంత మాట్లాడాలో గంతే మాట్లాడతాం. ఒక ఎంపీ నితిన్ నవీన్ గారికి డైరెక్ట్ అన్నారట, అండ్ ఇది ఫ్యాక్టు, కార్యకర్తలకు కూడా తెలుసు. తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి దౌరాంచి చెప్పిరట ఈ మీటింగ్లో. సార్, అసెంబ్లీ సీట్లు తాకట్టు పెట్టి పార్లమెంట్ సీటు గెలుచుడు అనేది గొప్ప విషయం కాదు. అట్లా గెలుచుకుంటూ వచ్చిర్రు పార్టీని. ఇది పార్టీని తాకట్టు పెట్టుడు అవుతుంది కదా ఆబ్వియస్గా. అసెంబ్లీ సీట్లేమో ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ పార్టీలకు, వాళ్ళకి వీళ్ళకు ఇచ్చేసి కూర్చొని ఎంపీ సీట్ ఒక్కటి నాకుంటే చాలు అని అనుకోవడం కూడా స్వార్థమే కదా. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినట్టే కదా. మీరు ఏమని అనుకున్నా, మీరు భజన చేసినా ఏ గంట కూడా ఫరక్ పడదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇటు వేరే పార్టీలకు పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నట్టు మాట్లాడుకుందాం, చెప్తా ఇనుండ్రి. ఒక కార్యకర్త మీదనే దాడి జరిగింది ఈ పార్టీలో. భుజాల మీద మూసిన కార్యకర్త మీదనే దాడి జరిగింది ఈ పార్టీలో. చేపించిన వాళ్ళు పార్టీ మనుషులే, చేసిన వాళ్ళు కూడా పార్టీ మనుషులే. పక్క పార్టీలా ఒక కార్యకర్త పరలోకాలకు పోతే పార్టీ కదిలింది, పార్టీ కదిలింది. ఒక ఎమోషనల్ క్యాడర్ చూపించిరాడా, ఒక ఎమోషనల్ క్యాచ్మెంట్ చూపించిరాడా. రాజకీయాలు కాదు, పవర్లో లేనప్పుడు మా ఇన్క్లూజివ్నెస్, ఎమోషనల్ టచ్ కనిపించింది నాకాడ. ఇది ఉండే ముందు మనకు పల్లెత్తు మాట మాట్లాడతలేరు ఎవరు. ఇప్పుడు ప్రాబ్లం ఈ మూడు ఫ్యాక్షన్లతోనే, మూడు ఫ్యాక్షన్లను ప్రేరేపిస్తున్న ఎవరు? అనుచరులు, ఆయన అనుచరులు. ఈయన ఎందుకు వస్తుంది భయ్, ఎందుకు వస్తుంది? ఇలా నితిన్ నవీన్ గారు ప్లస్ రామచంద్రరావు గారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్నడూ లేని ఫస్ట్ టైం అందరూ ఒక స్టేజ్ మీద కనిపించారు. కార్యకర్త కాన్ఫిడెన్స్ పెరిగింది, అరే ఏమన్నా వస్తుందా. వీళ్ళ ప్రత్యామ్నాయం ఏడుంది తెలుసా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో? వీళ్ళ ప్రత్యామ్నాయం అంటే ఆడ మీద ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళ ప్రత్యామ్నాయం తప్ప, ఇగో చూడు మేము ప్రజలకు ఇది చేసినాము, ఇది పెడతాము, ఇది చెయ్యబోతాము, ఇది లేదు. కేవలం ప్రత్యామ్నాయం ఎట్లయితుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో? కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదు అని ఎట్లా చెప్తున్నావు? బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది అని ఎట్లా చెప్తున్నావు చెప్పును? ప్రజా సమస్యల మీద వాళ్ళే కొట్లాడుతున్నారు, కరెక్టా రాంగా? నీ హైడ్రా పంచాయతీ లేనప్పుడు వాళ్ళే మద్దతు తెలుపుతున్నారు, నీళ్ళ పంచాయతీ మీద వాళ్ళే మాట్లాడుతున్నారు, అన్ని వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ సొంత అధ్యక్షుడిని మీరు అవమానించుకుంటున్నారు రా భయ్, మీకు అర్థమైతలేదు. సొంత ఉన్న అధ్యక్షుడికి నాకు నిజంగా బాధతో మాట్లాడుతున్నా. నాకేదో ఎవరు కట్టలు వీక్ చేసేది ఏం లేదు. ఇక్కడ సిద్ధాంతం అంటే గిదే, ఐడియాలజీ అంటే గిదే. ఇప్పుడు మీ ఐడియాలజీ వేరే వాళ్ళ ఐడియాలజీ పెద్ద ఫరకేమున్నది రా భయ్, చెప్పురు నాకు ఓ మాట అడుగుతున్నా. ఐడియాలజీ, దేశం, ధర్మం అని మాట్లాడతారు కదా. దరువు ఎల్లన్న టాపిక్ వచ్చినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది. ఆయన ఎందుకు దరువు కొట్టిండు, ఎవరి కోసం దరువు కొట్టిండు, వెనకటికి ఆయన చరిత్ర ఏంది, మన గురువు గారిని ఎట్లా అవమానించిండ్రు, వాళ్ళు మనం వచ్చి కాషాయ పార్టీలో డప్పులు కొట్టించుకున్నాం. మన రూట్స్ ఏడికిపోతున్నాయి. నేను ఇలా సెంట్రల్ బీజేపీని కూడా గదే అడుగుతున్నా. సామ్రాట్ చౌదరి ఎవరు? ఆడ ఇన్సైడర్, వర్డ్ సైడ్, అవుట్ సైడర్ ఉండరు. ఈడ మాత్రం, అది కూడా తెలంగాణ గల్లీలలో మాత్రం ఇన్సైడరు, అవుట్ సైడరు, పాతోళ్ళు, కొత్తోళ్ళు. మారుతుందా ఫ్రెండ్స్ ఇది?
డిస్కషన్కి ఇదే. ఎవరి వల్ల ప్రాబ్లం, ఎందువల్ల ప్రాబ్లం? ఫస్ట్ ఒక క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్తున్నాను. నేను నితిన్ నవీన్ గారిని నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు రాష్ట్ర అధ్యక్షుడిని అవమానించుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు ఒక అధ్యక్షుడిని తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వెనకటికి అనేది ఒక క్లారిటీ చెప్పేస్తే, ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చినుంటే దుమ్ము దులిపోతుండే అని చెప్పి మాట్లాడతారు కదా అందరూ. అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది ఆ క్లారిటీ చెప్తే ఇష్యూ క్లోజ్. అది కూడా ఇల్లు నూనెల నాగయ్య లెక్క నానబెట్టి ఇది కరెక్ట్ అమలు చెప్పు రిఫరెన్స్ మీరు. భారత్ మాతాకి జై.